పెళ్లికి ముందు ప్రియుడితో ఓ మహిళ వేసిన గోవా ట్రిప్ ఆమె సంసారాన్ని కూల్చినంత పని చేసింది. హైదరాబాద్ లో ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ 2023లో గోవా ట్రిప్ వేసింది. తన ప్రియుడితో సరదాగా ఎంజాయ్ చేసింది. అక్కడ వారు బస చేసిన హోటల్లో ప్రియుడితో సన్నిహితంగా గడిపిన సందర్భాలను ఆ హోటల్ సిబ్బంది రహస్యంగా వీడియో తీశారు. ఇదేమీ తెలియని బాధితురాలు గోవా నుంచి తిరిగి వచ్చాక ఆ టూర్ విషయం మర్చిపోయింది. కొన్నాళ్లకు మరో వివాహం చేసుకుని కాపురం చేస్తోంది. అయితే గోవాలో వారికి బస ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి ఇటీవల ఆ మహిళకు కాల్ చేశాడు. గతంలో మీరు సన్నిహితంగా గడిపిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తే వాటిని డిలీట్ చేస్తానని లేదంటే ఆన్లైన్ లో పెడతానని బెదిరించాడు. అయితే అంత డబ్బు తన దగ్గర లేదని, ఆ వీడియోలు డిలీట్ చేయాలని లేదంటే తన కాపురం కూలిపోతుందని ప్రాధేయపడింది. ఆ వీడియోను ఖచ్చితంగా డిలీట్ చేయాలని వేడుకుంది. అయితే యశ్వంత్ ఎంతకు వినిపించుకోలేదు. ఖచ్చితంగా ఆ వీడియోలను ఆన్లైన్ లో పెడతానని బెదిరించడంతో మహిళ గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశ్వంత్ను పట్టుకునే పనిలో పడ్డారు. మరి మీరేమంటారు? ఈ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.